తిరుపతి నగర్లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిట్ సహా మరో 8 మంది యూత్ కాంగ్రెస్ సభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిట్ తో పాటు 8 మంది యూత్ కాంగ్రెస్ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణులకు నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలకు యూత్ కాంగ్రెస్ భయపడదని, దేశ ప్రయోజనాలు, రైతుల సంక్షేమం, యువత హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతియుత నిరసన కాంగ్రెస్ చారిత్రాత్మక వారసత్వం అని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి భారతీయుడు హక్కు అని గుర్తు చేశారు. ఉదయ్ భాను చిట్ కు ఇతర ఇండియన్ యూత్ కాంగ్రెస్ సభ్యులకు పూర్తి మద్దతు ప్రకటించారు. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, విడుదల చేయాలి ఉదయ్ భాను వెంటనే, విడుదల చేయాలి ఉదయ్ భాను వెంటనే. మొన్న 23వ తేదీ మన జాతీయ యువజన నాయకుడు ఉదయ్ భాను చింబే గారు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఆ నిరసన ఎందుకంటే 22వ తేదీ ఏఐ సబ్మిట్లో ఘోర అవమానం జరిగింది. మన భారతదేశానికి చైనా బొమ్మని తెచ్చి మన భారతీయులే దీన్ని రెడీ చేశారని అందరూ ముందర చెప్పలు కొట్టుకుంటూ మన బీజేపీ వాళ్ళు తెలియపరిచారు. అదే చైనా వాళ్ళు మీరెందుకు రెడీ చేశారు, అది మా చైనా వస్తువుని మీరు ఎత్తుకొని పోయి చూపించుకుంటూ మీ పేరు ఎందుకు వేసుకోలేదనేసి వాళ్ళు సోషల్ మీడియాలో అప్పుడే తక్షణమే దాన్ని స్పందించారు. అదేవిధంగా దాన్ని చూసిన మా యువజన కాంగ్రెస్ భారతదేశ వ్యాప్తంగా ఇది తప్పు కదయ్యా, చైనా వస్తువుని తెచ్చి మేము చేసామని చెప్తున్నావు అని బీజేపీని శాంతియుతంగా నిరసన ద్వారా ఇది తప్పు అని తెలియపరుస్తుంటే మా వాళ్ళని అక్రమంగా మా నేషనల్ ప్రెసిడెంట్తో పాటు 8 మందిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా 5 రోజులు రిమాండ్ విధించడం ఇది రాజ్యాంగబద్ధంగా ఇది విరుద్ధం. దీంట్లో మన రాజ్యాంగంలో కల్పించుండేది ఏమంటే ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధల్ని వాళ్ళ నిరసన తెలియజేసే హక్కు ఉంది. కానీ రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోకుండా నరేంద్ర మోదీ గారు అధికార బలంతో కూలీ చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాడు. రోడ్ల మీద వచ్చి ఎవరైతే వచ్చి మాట్లాడతారో యూత్ కాంగ్రెస్ కానీ సీదా సామాన్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టుని మేము ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్కి మా పూర్తి నగర యువజన కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఏదైతే ఉందో తొందరలోనే విడుదల చేయకపోతే 8 మందిని ఏ విధంగా కేసులు పెట్టారు, మేము అడగడం మా తప్ప? ఏంది మోదీ గారు అడగడం తప్ప మాది? మీరు చేసిన తప్పు కాదా? ఎవరయ్యా మీకు ఇచ్చారో హక్కు? ఎవరో తెచ్చిన వస్తువుని మీరు చూపించడం తప్పు కాదా? ఒక ప్రధాని స్థాయి ప్లేస్లో ఉండుకొని మనమే తెచ్చాము అని చెప్తున్నావే, ఎక్కడైనా న్యాయం ఉందా? దాన్ని మేము అడగడం తప్ప అది మీకు కనిపిదా? చూడండి, ఇది శాంతియుతంగా మేము దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుంది. ఈ నిరసనకు ప్రతి ఒక్కరూ దేశంలో ఉన్న యువత, రైతులు ప్రతి ఒక్కరూ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఏఐని మీరు చేయడం తప్పు, దీన్ని మీరు క్షమాపణ చెప్పాలి. యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం, ఆ కేసును వెంటనే ఎత్తివేయాలని యూత్ కాంగ్రెస్ తరఫున తిరుపతి నగర అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి తక్షణం ఎత్తివేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున తిరుపతి మొత్తం ఈ నిరసన తెలియజేస్తున్న నరేంద్ర మోదీ గారు తక్షణమే మేము తప్పు చేయలేదు, మీ భయాలకి మీరు భయపిస్తే మేము భయపడం. ఇలాంటి కేసులు ఇంకా అన్ని చోట్ల కూడా పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్టుకోండి, మేమైతే భయపడం, మేము సిద్ధం. మీరు ఏదో బెదిరిస్తే మేము సహకారాలు ఉంచుకోవాలా? ఏమయ్యా రూల్స్? నువ్వు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగానే కదా ఎదిగింది. ఇదే
దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంగా శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి పౌరుడికి ఉంది. దీన్ని గుర్తుపెట్టుకో. మీరు ఎన్ని చేయనా మేము భయపడం, తల వంచం, తగ్గం. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు నుంచి మొన్న 23వ తేదీని మిమ్మల్ని వెంటాడేదానికి సిద్ధపడ్డాం. ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.